जय श्री कृष्ण। संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत्। సంకల్పముతో కలిగే కోరికలన్నీ సంపూర్తిగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బయటి ప్రపంచం నుండి ఆ మనస్సును మరలించి అంతరంగంలో విశ్రాంతి పొందవలను. ఇంకా మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేని గురించి కూడా ఆలోచించకుండా ఉండవలను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టాలి. కోరికలు ఎక్కడి నుండి పుట్టును అంటే సంకల్పము నుండే. అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు ఆ ఆలోచనకు సంబంధించిన ఎన్నో విషయాలు మనసులో కదులుతూ ఉంటాయి. అందువల్ల వివేకంతో వైరాగ్యంతో విషయముల గురించిన ఆలోచనలను విడిచిపెట్టాలి. అన్ని విషయముల గురించిన ఆలోచనలను విడిచిపెట్టాలి. ఎందుకంటే ఏ ఒక్క విషయం గురించి అయినా ఆశ కలిగినప్పుడు అది సాధకునికి చెప్పలేనంత కీడును కలుగజేయును. అగ్ని కానీ, శత్రువు కానీ, రోగము కానీ, రుణము కానీ, విషయాశ కానీ ఒకంత మిగిలి ఉన్నా అదే కాలక్రమేణా బలపడి జీవునకు అపకారం కలుగజేయును. కాబట్టి అన్ని విషయములపై కోరికను విడిచిపెట్టాలి. కోరికలు ఉంటే వాటిని అనుభవించుటకు గాను చిత్తము బయటి విషయాల వైపుకు పరిగెత్తుతూ ఉండును. విషయములపై ఆశ, కోరిక లేనప్పుడు చిత్తము అంతర్ముఖమై ప్రవర్తించుతూ ఉండును. కాబట్టి ధ్యాన నిష్ఠునకు కామనా త్యాగము అత్యవసరము. ఈ విధంగా అన్ని కోరికలను పూర్తిగా వదిలిపెట్టి మనస్సుచే ఇంద్రియములన్నింటినీ తాబేలు ఏ ఒక్క చిన్న అలికిడి అయినా తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు శబ్దాది విషయముల నుండి మనస్సును లోనికి త్రిప్పుకొనవలెను. ఇంద్రియములనే గుర్రములను మనస్సు అనే కళ్ళెముతో లాగి అదుపులో ఉంచుకొని హృదయంలో ప్రవేశపెట్టవలను. లేకపోతే ఇంద్రియములు చెప్పినట్లు మనస్సు ఆడుతుంది. ధైర్యంతో కూడిన బుద్ధిచే మనస్సును అంతర్ముఖము చేయాలి. అయితే ఈ కార్యము తొందరపాటుతో పనికిరాదు. మెల్లమెల్లగా మనస్సును లాలించి వెనక్కు తీసుకురావలను. అయితే సాధకులలో కొందరు భగవానుని ఆదేశము పాటించక తొందరపడి మనస్సును బలవంతంగా అంతర్ముఖము చేస్తున్నారు. తొందరపాటుతో మనస్సు తట్టుకొనలేనందువల్ల లక్ష్యమునకే చేటు సంభవించుచున్నది. అందువల్ల ధీరబుద్ధితో మనస్సును మెల్లమెల్లగా నిగ్రహించి తర్వాత మనస్సును ఆత్మయందు నెలకొల్పవలెను. జై శ్రీకృష్ణ.